తెలంగాణలో రెండో విడత పోలింగ్ మరో గంటలో ముగియనుంది. కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు మినహాయిస్తే పోలింగ్ నడుస్తోంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 56.71% పోలింగ్ నమోదైంది. వరంగల్ జిల్లాలో 11 గంటల వరకు 59.11%, హన్మకొండలో 54.10%, ములుగులో 57.94%, మహబూబాబాద్లో 59.27%, జనగాంలో 51.23%, భూపాలపల్లి జిల్లాలో 58.10% పోలింగ్ నమోదైంది. సంగారెడ్డిలో 59.87%, మెదక్లో 59.26% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో 58.17%, కామారెడ్డిలో 57.89%, నిజామాబాద్లో 49.13% నమోదైంది. ఖమ్మం జిల్లాలో 64.2%, సూర్యాపేట జిల్లాలో 60%, యాదాద్రి జిల్లాలో 56.51% పోలింగ్ నమోదైంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 56.91% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి 2 గంటల్లో కామారెడ్డిలో 21%, నిజామాబాద్ జిల్లాలో 20% పోలింగ్ నమోదైంది. 2349 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కన్నా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్న కాపర్తిలో బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో పడ్డ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్తో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ ఉన్నారు. వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతోంది? ఉదయం నుంచి మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతారు. ఏంటి ఫస్ట్ సెషన్కి రెండో సెషన్కి ఎట్లా వేరియేషన్? సేమ్ ఫస్ట్ ఫేజ్ ఎలా అయిందో సెకండ్ ఫేజ్ కూడా అట్లనే అవుతుంది పీస్ఫుల్గా. ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కాలేదు. ప్రతి చోట కూడా పీస్ఫుల్గా అవుతున్నది. మా దగ్గర మొత్తం 282 గ్రామ పంచాయత్స్ ఈ సెకండ్ ఫేజ్లో వెళ్తున్నాయి. మొత్తం 363 లొకేషన్స్ ఉన్నాయి. సో అన్ని చోట్ల కూడా పీస్ఫుల్గా అవుతున్నాయి. జనాలందరూ కూడా స్వేచ్ఛగా వచ్చేసి వాళ్ళ ఓట్లు వాళ్ళు కాస్ట్ చేసుకొని వెళ్తున్నారు. పెద్ద కాపర్తి ఘటనకు సంబంధించి ఎవరిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది? ఒకవేళ అటువంటి ఘటనలే జరిగితే పోలీసు తరఫున ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు పెద్ద కాపర్తి సంబంధించిన ఇష్యూలో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అది ప్యాకేజింగ్ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కంక్లూడ్ అయిన తర్వాత ప్యాకేజింగ్ సమయంలో ఒక ల్యాబ్స్ జరిగినట్టు నెగ్లిజెన్స్ అయినట్టు తెలుస్తున్నది. దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్స్ మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇంకా మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మాది కంటిన్యూ అవుతుంది. ఇంతమంది సిబ్బంది పైన దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది అంటే కంప్లైంట్ ఎవరు? దీనికి సంబంధించి విచారణ ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది? ప్రాథమికంగా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దాకా మనం వీ హ్యావ్ రిజిస్టర్డ్ 1 ఎఫ్ఐఆర్. ఎంపీడీఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కానీ ప్రిలిమినరీ మాత్రం ఇట్ ఈస్ ఫర్ ష్యూర్ అంటే ఎలక్షన్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓటు వేసిన తర్వాత, ఎలక్షన్ క్యాండిడేట్ని డిక్లేర్ చేసిన తర్వాత, అందరు ఏజెంట్ సమక్షంలో కౌంటింగ్ అంతా అయిన తర్వాత ఏమైనా ప్యాకేజింగ్ సమయంలో మళ్ళీ ఎస్టీఓకి రిటర్న్ బ్యాలెట్ పేపర్స్ అని తెలియే సమయంలో ఏదో ఒకటి అయినట్టు మాకు ప్రిలిమినరీగా తెలుస్తున్నది. అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఐడియా వస్తుంది. అంటే ఇటువంటి ఘటనలు కావచ్చు, అంటే ఈ ఎలక్షన్ సంబంధించి ఇబ్బంది కలిగించే ఘటన జరిగితే ఎలాంటి నేరాలు ఉంటాయి, ఎలాంటి శిక్షలు? అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి అందరికీ కూడా ముందే మనం బైండ్ ఓవర్ చేసినాం. హిస్టరీ షీటర్స్ ఎవరున్నారు అందరికీ అన్ని ఊళ్ళలో కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం జరిగింది. కానీ ఒకవేళ పోలింగ్ రోజు కావాలని ఎవరైనా ఇన్స్టిగేట్ చేయడము, ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళు ఓట్ చేయకుండా ఆపడము, వాళ్ళని భయపెట్టడం ఇట్లాంటివి ఉంటే మాత్రం తప్పకుండా మా నోటీస్కి తీసుకొని రండి. తప్పకుండా మనము చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద. ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఈ యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. మొత్తంగా రెండవ దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పెద్ద కాపర్తి, చిన్న కాపర్తి ఘటనలో ఎఫ్ఐఆర్ ఇప్పటికే నమోదు చేశాం. దానిపైన విచారణ కొనసాగుతుంది. ప్రిలిమినరీ రిపోర్ట్ ఇప్పటికే తమ వద్దకు చేరిందని చెప్తా ఉన్నారు. ఎవరైనా ఎన్నికల ప్రక్రియ విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా జిల్లా ఎస్పీ హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.